గారు ఇవన్నీ మొట్టకాయలు పెట్టాలని చెప్తే నేను చెప్పగలను, చేయగలను. ఆ శక్తి దేవుడు ఇచ్చాడు నాకు. ఎందుకంటే ఆయన నేను ఏం పని చేశాను, ఎంత కష్టపడ్డాను అనేది ఆయన బాగా తెలుసు. కాబట్టి ఈ విధంగా మీరు ప్రభావితం చేసినప్పుడు ఆడ నాకు అడ్డగిచ్చి ఇబ్బంది పెడితే నేను చేయదలుచుకోలే. నువ్వు ఆడ ప్రభావితం చేసినప్పుడు నేను నువ్వు ఇబ్బంది పెట్టడమే కాకుండా ఆడ ప్రభావితం చేసినప్పుడు నాకేమవసరం? ఇంకా పార్టీలో పనిచేసి ఎంతకోసరము అది ఉన్న వీళ్ళంతా పేదలు, నిరుపేదలు, బలహీన వర్గాలు, ఎస్సీలు, బీసీలు, ఎస్సీలు, మైనార్టీలు, మహిళలు, యువత, రైతు, అగ్ర కులాల్లో పేదలు, నిరుపేదల కోసం పనిచేస్తున్నాం. నువ్వు పార్టీ పెట్టింది అందుకే, మేము పార్టీలో చేస్తుంది అందుకే. ఈ విధంగా కాకుండా నువ్వు నన్ను ఏదో సంఘ విద్రోహి మాదిరిగా చిత్రీకరించి ఏదో చేస్తే ఇది సరైంది కాదు. కాబట్టి ఈరోజు 35 ఏళ్ళు నేను చెమట ఓడ్చి రక్తాన్ని ధారపోసి తెలుగుదేశం పార్టీని ప్రతి క్షణం ప్రతి నిమిషం కాపాడుకుంటూ చంద్రబాబు నాయుడు గారు 53 రోజులు నిర్బంధించబడితే అక్కడ నాకు టైఫాయిడ్ ఉంటే దైవ సాక్షిగా చెప్తున్నా, రంజాన్ మాసంలో తిరుమలచారి డాక్టర్ ఉండి మంచం మీద నుంచి కూడా నువ్వు కిందికి దిగకూడదు అని చెప్తే మా పిల్లలందరూ ఏం చెప్పారు డాక్టర్, విన్నారా నాన్న అంటే, చనిపోతే చంద్రనాయుడు గారి మొత్తం బొమ్మ పెట్టి నన్ను దానం చేయండి, భయపడే ప్రసక్తే లేదు, నా ప్రాణం పైన పర్వాలేదు, చంద్రబాబు నాయుడుకి అవసరం అని చెప్పి నేను పనిచేయడం జరిగింది. 53 రోజులు రకరకాలుగా వివిధ రకాలుగా మరి డిఫరెంట్ టైప్ లో మేము ఉద్యమాలు చేయడం జరిగింది ప్రభుత్వానికి వ్యతిరేకంగా. నువ్వేం చేసావు? నిరాదీక్షలాడ చేస్తే ఎవరో అబ్దులాపురం భాష అంట, ఎవరో గుమ్మనూరు చేరామంట. ఏంది ఇదంతా? ఏం చేస్తున్నావు నువ్వు? ఇలా నిలబడతావు నువ్వు? ఒకడు వచ్చి ఏదో నీకేదో మామూలుగా ఏదో కేకు పెడితే వచ్చి ఏమరా కేక్ పెట్టారా అది ఇది అది అని చెప్పి కేక్ కట్ చేయడం, మళ్ళా సిగరెట్ కొట్టడం, మళ్ళీ పోవడం, మళ్ళీ రోజు తొరణాలు కట్టాల, ఒకడు కడితే రావడం, ఒకడు పోచి కొట్టడం, పోవడం. ఇదే రాజకీయము? అశోక్ గజపతి రాజు లాంటి వాళ్ళు, మామూలుగా నిమ్మకాల చినరాజప్ప లాంటి వాళ్ళు, అయ్యన్న పాత్ర లాంటి వాళ్ళు, అచ్చెం నాయుడు లాంటి వాళ్ళు, అనేక పోరాట యోధులు పార్టీకి ప్రజలకి గుండెల్లో పెట్టుకుని నడుస్తున్నారు. నువ్వు ప్రతి నిమిషం ప్రతి క్షణం శత్రువా మాకు? ఏం నీ సొత్తు ఇచ్చావా నాకు? ఒక్క పూట నువ్వు ఏమైనా భోజనాలు పెట్టావా? అనేక సార్లు ప్రతి నిమిషం ప్రతి క్షణం నిన్ను కాపాడుకుంటూ వచ్చాం, మీ కుటుంబాన్ని కాపాడుకుంటూ వచ్చాం, మా దాయాదులతో నిష్ఠమై వచ్చాం, ముస్లింలతో వ్యతిరేకమై ఉన్నాం. మేమంతా ఇంత కష్టం చేసి ఈ ముస్లిం సమాజం ఏదైతే వ్యతిరేకంగా ఉందో ఆ సమాజాన్ని కూడా మొత్తం లెక్క చేయకుండా మేము పనిచేసి ఆ రోజు ఏ కులస్తుడు ఇట్లా చేసాడు పెద్దనాన్నకు ముస్లిం అని చెప్తే దాన్ని అధిగమించడానికి నా శక్తి వంచన లేకుండా గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు నాకు అనేకమైనటువంటి పదవులు ఇస్తే ఆ పదవులన్నీ మొత్తం రాష్ట్రంలో ఒకవైపు కన్ను పెట్టి అభివృద్ధి సంక్షేమం చేసి మన తాలూకా కూడా అభివృద్ధి సంక్షేమం చేసుకుంటూ మొత్తం ఏదైతే నా మీద ఉన్నటువంటి ఆ చెడు ముద్ర ఉందో చెడు ముద్ర తుడిపించుకొని బ్రహ్మాండంగా ఈ తాలూకా ముందుకు పోవడం జరిగింది. అనేకమైనటువంటి డెవలప్మెంట్స్ కార్యక్రమాలు చేపట్టి ముస్లిం అనుభవాల్ని గౌరవిస్తే వాళ్ళు కూడా నన్ను అర్థం చేసుకొని గౌరవించి అభిమానించి ప్రేమించి నన్ను దీవించి ఆశీర్వదించి ముందుకు నడిపించారు. కాబట్టి మరి ఈ రోజు మేము ఈ రాజకీయాలు చేశాం. కానీ నీ నిరంకుశ నిర్లక్ష్య అహంభావ తలబీర్సు మొండి వైఖరికి వ్యతిరేకంగా ఈ రోజు పక్కన మా ఇంటి పక్కనే మొన్న బాంబులు కొట్టుకుంటూ 2 గళ్ళు కొట్టుకుంటూ పోయారు. ఇక్కడ చేయని కానీ చూస్తే ఒకడికి ఏమంటాడు 50 కుటుంబాలు చేయండి ఫోను దాంట్లో మెసేజ్లు వస్తుంది. ఇంత సిగ్గుమాలిన పని రాజకీయం చేయాలా? అవసరమా మనకు? రేపు అసలు షామ్ కొట్టే కాడ నీకు అసలు తెలుస్తుంది ఎవడికి అనేది. నువ్వు గెలవచ్చు, ఇంకొకటి గెలవచ్చు, చక్రపాణి రెడ్డి గెలవచ్చు, జగన్ గెలవచ్చు, చంద్రబాబు నాయుడు గెలవచ్చు. గెలుపోవటములు కాదు, నువ్వేం చేస్తున్నావు ఆత్మ పరిశీలన. బతికినంత కాలం ఆముసేను కృష్ణ సుబ్బారెడ్డి అనకూడదు, మల్లయ్య అని అనకూడదు. చనిపోయిన తర్వాత కూడా ఫలానా వ్యక్తి ఇటువంటి వాడని చెప్పి గుర్తుండే విధంగా రాజకీయాలు ప్రజాసేవలో నిమగ్నమై పనిచేయాల్సినటువంటి పరిస్థితి ఉందని చెప్పి ఈరోజు
నేను ఆత్మ గౌరవాన్ని చంపుకొని ఆత్మ విశ్వాసాన్ని చంపుకొని మొత్తం నా యొక్క విలువల్ని తాకట్టు పెట్టి నేను పని చేయదలుచుకోలేదు కాబట్టి రాజశేఖర రెడ్డి నిరంకుశ అహంభావ తలబీడ్స్ వ్యతిరేకంగా ఈరోజు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తా ఉన్నా. ఈ రాజీనామా కూడా పంపడం జరిగింది. ఇది మొత్తం రాజీనామా కూడా ఉట్టుకోవడం చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి, అచ్చెన్నాయుడు గారికి మొత్తం నేను పంపడం జరిగింది రాజీనామా. ఈ మహానుభావుడు పుణ్యం కట్టుకున్నాడు. ఈ బరువు ఎక్కిన గుండెతో నేను రాజీనామా చేస్తా ఉన్నా. అందుకే నేను అందరు చెప్తున్నా, ఎస్సీలు కాదు, బీసీలు కాదు, ఎస్సీలు కాదు, మైనార్టీలు కాదు, దగా పడ్డ నేను మీ అందరికి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీరు ఆయన అంటే ఎవరైనా దగపడతారు, దగా పడినటువంటి దగా చేసే వ్యక్తి అయినా. కాబట్టి బుడ్డ రాజశేఖర రెడ్డి వ్యతిరేకంగా నేను రాజీనామా చేస్తున్నా. 30 సంవత్సరాల నా జీవితం, నా సర్వశక్తులు, నా యొక్క శక్తి సామర్థ్యం కూడా కష్టపడి పనిచేసినటువంటి దాన్ని చంద్రబాబు నాయుడు నాకు గుర్తించాడు కాబట్టి నేను ఇంతకాలం ఈ పార్టీలో ఉన్నాను. కాబట్టి ఆయన కూడా కృతజ్ఞత తెలుపుతూ ఆయన బాగా సపోర్ట్ చేశాడు. ఆయనకు నాకు ఎలాంటి వైర్యం లేదు. మరి ఈ రోజు రాజశేఖర రెడ్డి చేస్తున్నటువంటి నిరంకుశ విధానాలకు నేను రాజీనామా చేస్తూ ఈ రోజు నేను త్వరలో వైసీపీలో చేరబోతున్నా అని చెప్పి తెలియజేస్తున్నా.